మన జనాభా ఎంత? మన జనాభా 22% పైన ఉంటారు. వాస్తవానికి మన జనాభా మతాల పరంగా విభజించకపోతే 22 పైన ఉంటారు. జనాభా లెక్కలకు వచ్చినప్పుడు మన వాళ్ళని క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రాష్ట్రం, బుద్ధి అంటే బుద్ధ రాష్ట్రం, ఎస్సీ రాయతులు. సర్టిఫికేట్కి వచ్చినప్పుడు ఫలితాలకు వచ్చినప్పుడు మన అందరం కూడా మేము ఎస్సీలే అంటున్నాం. దాని ద్వారా మన జనాభా 16% అని మొన్న కేసీఆర్ తరలించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దారుణమైన పరిస్థితి. జనాభాలో చూసుకుని ఎక్కడ వస్తున్నాయి మామూలు వీళ్ళు మాదిగలని ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలం కింద వస్తున్నా వీళ్ళే ఉంటారు. కారణాలు మనం చేస్తున్న పెద్ద మిస్టేక్, మనం చేస్తున్న చిన్న తప్పుకు పెద్ద ఎత్తున శిక్ష అనుభవించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 22% పైన ఉన్నవాడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో 5 మంత్రులు మానవాళికి ఇస్తే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు, ఒక్క చైర్మన్ పదవి లేదు, డైరెక్టర్ పదవులు లేవు, పబ్లిక్ ఇక్కడ అరగట్ల పబ్లిక్ హాస్పిటల్ పదవులు లేవు. ఏదో చిన్న చిన్న మేజిస్ట్రేట్ కోర్టులో మాత్రమే ఇస్తున్నారు. హైకోర్టులో కానీ, జిల్లా హెడ్ కోర్టులో, జిల్లా సెషన్ కోర్టులో కానీ మనకున్న అవమానాలు, మనకున్న బాధల గురించి, రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడిగే నాదులు అడిగితే నువ్వు అక్కడనే ఉండు, మన సంగతిలో చూసుకోమని చెప్పే పరిస్థితిలో ఉంది. అంటే తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ వస్తే నీరు, నిధులు, ఉద్యోగాలు అందరికి అందుబాటులో వస్తాయనే భావ సంకల్పంతో మనం ముందుకు రావడం జరిగింది. తెలంగాణ సాధించడం కోసానికి మాలమాదిగలే త్యాగం చేశారు. మాలమాదిగే అనేక రకాల త్యాగాలకు కుటుంబాలు విడిచిపెట్టి భార్య పుస్తకాలు అమ్ముకొని కూడా ఉద్యమంలో పనిచేసిన పెద్దలకు ఇలాంటి వాళ్ళు సీనియర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కోణంలో కూడా మనకి విలువలు లేవు. చాలా ఘోరంగా ఉంది. నేను చూసిన, నేను తప్పుకోలేదు. అప్పుడు గత 2 సంవత్సరాల కానించింది ఎందుకు ఇది అవుతుంది, దీని కారణం పెడితే బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, అమ్మడి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలను ప్లస్ మాల సంఘాలను, అన్ని మాల సంఘాలను తీసుకొని చర్చించడం జరిగింది. 1 ఇయర్ చర్చ పెట్టింది. ఒకటే బీసీ, ఆదివాసీలు, గిరిజనులు ఏమంటున్నారంటే అలా మీ కులాలైనా మీ మాదిగా మీ మాలకు కూడా విడిపోయి ఉండడం వల్లనే ఈ సమస్య దూరంగా ఉంది. గిరిజనులు కూడా అంతే కూడా ఉంది. గిరిజనులు విభజించడం జరిగింది. ఆదివాసులు అమ్మడిలో కనిపిస్తుంది, అప్పుడు ఆదివాసం ఇంకా మన దాకా సంస్కృతికి రాలే. మన మాదిగలు విడిపోయి ఉండడం చంపుకోలే, కానీ ఆదివాసులు గిరిజనులు చంపుతున్నారు, గిరిజనులు ఆదివాసులు చంపుతున్నారు. ఘోరాత్మకంగా ఉంది మన పరిస్థితి. మరి ఈ స్థాయి ఇంకా దిగజారిపోతే 1% కూడా లేని జనాభా మనం పరిపాలిస్తుంది, 4% ఉన్న జనాభా మనం పరిపాలిస్తుంది. మరి ఈ 1% లేని జనాభా అంటే 0.1%, 4% ఉన్న రెండు కులాసులు మనం పరిపాలిస్తున్నాము. మరి 22% పైన మాలమాదిగలు, 12% ఉన్నమాట ఆదివాసుల గిరిజనులు ఏకం చేస్తే మనము సమానమై 40-35% జనాభా అయితే మన హక్కు, మన ఓటు మనమే వేసుకోగలిగితే 100లో 70 మంది మాదిగలు, 50 మంది, 20 మంది ఆదివాసుల గిరిజనులు కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే ఎంబీసీలో కూడా కలుపుకోవచ్చు. ఎంబీసీలో కూడా కలుపుకుంటే ఎంబీసీలు మనకు సాకలి, మంగళి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ ఎంబీసీల కింద వస్తారు. అక్కడే మనకు సంచార జాత సంబంధించిన జంగాలు, ఎస్సీ జంగం, మాదిగంగా గుణ జంగాలు, మాదిగంగాలలో వస్తారు, మాదిగంగాలకు వస్తారు. ఇది కాకుండా కొంతమంది పెద్దమ్మలని, వీళ్ళని చాలా మంది ఉన్నారు. ఈ శారదగాలని వీళ్ళందరూ నగారిన జీవులు వస్తుంది. మనకన్నా స్టెబిలిటీ ఉంది. మనకు ప్రాబ్లం వస్తే మనం ఆఫీసులు బెదిరిస్తున్నాం, దందా చేస్తున్నాం. వారి గురించి పట్టించుకునేవాళ్ళు వాళ్ళందరూ బీసీలో ఉన్నారు. వాళ్ళు ఈ ఎంబీసీలను కూడా మనం నడుపుకోగలిగే శక్తికి, అంటే ఏ కన్సరావు గారు, ఏ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిందో దాన్ని అమలు పరచడానికి కోసానికి ముందుకు వచ్చిన కన్సరావు గారి ఆశయం, ఆలోచన విధానాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ జిల్లాలో మేము కలిసి ఉన్నాము, మాలమాదిగలు ఐక్యంగా ఉన్నాము, మాకు తిరుగులేదు, మేమే ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగాలలో మా శాతం మేము అనుభవించాలి, 50% జనరల్ రిజర్వేషన్ మేము అనుభవించాలి, పెట్టుబడులలో మేము అనుభవించాలి, ఇండస్ట్రియల్ మేము ఉండాలి అని ఒక నినాదం తీసుకొచ్చి మాదిగలు, ఇతర కులాలు, ఉపకులాలైన మానవ ఉపకులాలు, గిరిజనులు అందరూ చర్చలు చేసుకుని వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఒక
ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన జీవితాలను పిల్లలకు మంచి విద్య రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో మనం పనిచేయడానికి మనలాంటి విద్యావంతులు మేధావులు పనిచేయాలనే ఉద్దేశంతో మేము గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ లాస్ట్ ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 1st తారీఖు రోజు ఇందిరా విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడితే మీరు ఎంతమంది వచ్చారు అంతకంటే 40 సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్స్, మాధ్యులు ఎక్కువ వచ్చారు, మానవ తక్కువ వచ్చారు. అంటే అప్పుడు మానవులకు అవగాహన తక్కువ ఉండే. కానీ నేను నిర్మాణం చేస్తున్న మాధ్యులు, నేను నిర్వహిస్తున్న మానవుల్లో డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు చాలా మంది వచ్చారు. మనం కలవాల్సిన అవసరం ఉంది, కలవాలి ఎప్పటికైనా. ఇప్పటి వరకు మనం విడిపోయి ఉండడంలో మన హక్కులను కాలరాస్తున్నారు. రావాల్సిన సప్లా నిధులు రావడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసి ఖర్చు పెట్టి పేదలైన మానవాదిగా ఉపకులాలకు అందించడం లేదు. అట్లాగే ఈ దేశ సంపదల భాగస్వాములు మనము, మెజారిటీ మనం, శ్రమ మనది, ఉత్పత్తి మనది, ట్యాక్స్ పే చేసేది కూడా మనమే. కాబట్టి ఆ ట్యాక్స్ పే చేస్తున్న నిధులకు వెళ్ళి 50% మనం అనుభవించవలసిందే, 50% బీసీలు అనుభవించవలసిందే అనే భావానికి అక్కడ తీర్మానిస్తుంది. 21 పాయింట్లతో కూడుకున్న తీర్మానాన్ని తీసుకొని దాన్ని ప్రెస్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది. సో ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో మాదిగ సంఘాలతోటి, అదే ఉస్మాన్ యూనివర్సిటీలో మాలా సంఘాలు, అంటే అన్ని సంఘాలు పిలిచినాం. అన్ని సంఘాలు ఇలా ప్రతి సంఘం నాయకులందరూ కలిసి ఐక్య వేదికలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరి సమక్షంలోనే ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు, మహానుభావులు వచ్చారు. నాకన్నా తెల్ల బట్టలు వేసుకునేటోళ్ళు మన మానవాదిలు, వ్యాపారస్తులు వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు. మనకు ఉద్యోగం రాకూడదు కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తే ఎవరికి ఇష్టమో వారికి తీసుకుంటాడు. అంటే ఉన్నత వర్గాల పిల్లల కోసానికి ప్రైవేటైజేషన్ జరుగుతుంది, ఉన్నత వర్గాల వ్యాపారం కోసం చేస్తుంది. ఇక్కడ కాదు, ఈ జిల్లాలో ఎంతమంది మానవాదిలు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు చెప్పండి మీరు? ఎక్కడ లేరు. హైదరాబాద్ టౌన్ లో మేము ఒకరు పోయినాం, డాక్టర్ గారు నేను ఇద్దరమే. అక్కడ షాపులు కిరాయికి ఇచ్చినాడు మానవాదికుడు, వ్యాపారాలు చేసుకున్నాడు రెడ్డోడు, వెలుమోడు, కమ్ముడు. అక్కడ వ్యాపారాలు నమోదు చేస్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సార్ పెట్టగా మేము ఒకటి ఆ బండి 3 బండిగా తీస్తాను పెడితే దాన్ని మేము ఓపెన్ చేయడానికి పోయినాం. ఫస్ట్ బిజినెస్ సెంటర్ టీ స్టాల్ ఉప్పల్ హైదరాబాద్ సెంటర్ లో. అంటే మానవాదిలు వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా ఎదగడం లేదు. ఇలాంటి పరిస్థితులు మన జాతిలో ఉన్నాయి. మనమందరం రాజకీయంగా ఎదగాలి, మనమందరం వ్యాపార పరంగా ఎదగాలి, మనమందరం ఆర్థిక పరంగా ఎదగాలి, మనమందరం విద్యాపరంగా ఎదగాలి, ఉద్యోగ పరంగా ఎదగాలి. అందరి జైబీంలో నా పేరు జింక సంజీవ్, మా దుబ్బాం మండలం గంభీర్. అందరికీ నంగనూరు మండలం ముంబై నా పేరు సంజీవ్. గ్రామం నుండి మండలం నుండి జిల్లా స్థాయి వరకు ఎదగాలని, దీంతో పాటు కొన్ని మనం ప్రజా సంఘాలు పనిచేసే నాయకులు ఉన్నాం. మన మీద కూడా ఎన్నో రకాల ప్రజలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు వేరే ఇతర కాలంలో. అంటే ఇప్పుడు సందర్భాల గురించి మాట్లాడలేదు, ఇంకా మాట్లాడడానికి కూడా రెడీ ఉన్న కొందరు. దాన్ని మనం ఎదుర్కొని ఇలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వకుండా మనం ధైర్యంతో ముందుకెళ్ళాలి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే ఆలోచన మేము చేస్తున్నాం. నేను దీన్ని మనం ముందు తీసుకెళ్లాలంటే వేదిక మన తిరుపతంగా వ్యక్తిగతంగా దేవస్థానంలో వెంకటేశ్వర గారు, రాజన్న, వెంకటమల్లన్న వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తారు. రాష్ట్రానికి ఉంది వీళ్ళ వెంకటమల్ల మన వాళ్ళందరూ సహకరించిన రెడీ ఉన్నారు. వాళ్ళను మనం ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నట్టయితే మన రాష్ట్రంలో మన మానవాది ఐక్యవేదికను బలవంతం చేసుకుని మనల్ని దూషించే వాళ్ళను, మనం తిట్టే వాళ్ళను, మన మీద రైట్ చేసే వాళ్ళను ఎవరైనా అడ్డుకొని మన అన్ని విధాలా మన పైన ఆధారపడిన వాళ్ళని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. రాజకీయ జీవితంలో మరి ఇదొక కీలకమైనటువంటి 2వ మైలురాయిగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే మన దళిత సంఘం మానవాదిగా విడిపోవడానికి
వర్గీకరణ అంశం మొదటిదైతే చంద్రబాబు నాయుడు పండిన కుట్రలో అది మొదటి అంశం అయితే, తర్వాత మన పెద్దలు ప్రొఫెసర్స్ మంచి ఆలోచన విధానంతో ఏ విధంగానైతే మన సమాజం విడిపోయింది ఉపకులాలుగా ఒక మానసికంగా సరే అదొక రకమైనటువంటి వర్గీకరణ అంశం ఒక పక్కన పెట్టేస్తే దాదాపుగా మానసికంగా విడిపోయారు, దూరం అయిపోయారు. దాని మూలంగా మన రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు దాదాపుగా కోల్పోతున్నాం. అది కొంచెం అంశమైనా దాంతో పాటు ఇప్పుడు మానసికంగా విడిపోవడం వల్ల రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి అంశాలు హక్కులన్నీ దాదాపు అన్ని మన కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఈ మహనీయులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక కొత్త అంశాన్ని ఎంచుకుని మనల్ని అందరినీ కలపడానికి ఒక వేదిక ఏర్పడేయడం అనేది గొప్ప శుభ పరిణామం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా నాకు ఇచ్చిన అవకాశం చిన్నదే కాబట్టి, ఇప్పుడు మీరు దాదాపుగా ఇక్కడ చూస్తున్నారు మన ఘటనలు జరిగినాయి, వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు రామోజీపేట ఘటనలే కానీ, కందికట్కూరు ఘటనే కానీ, అదేవిధంగా లేటెస్ట్గా మొన్న ఎల్లారెడ్డిపేట మండలం అల్ఫాస్పూర్ గ్రామంలో మరి దళితుల మీదే దాడులు జరుగుతున్న ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు చేయించడం. అంటే దీంట్లో కీలకంగా ఏమైపోతుందంటే ఎటువంటి టీఆర్ఎస్ లో ఉన్న, బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఎటువంటి తల్లబడేది మాత్రం మాలమాదిగలే తల్లబడతాం. ఇప్పుడు వీడిదంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొన్న దాడి చేశారు. ఆ నేరళ్ళ ఘటనలో ఏమైపోయింది, టీఆర్ఎస్ వాళ్ళు కొట్టించారు అనేది ఒక వెర్షన్. అప్పుడు బీజేపీ వాళ్ళు అంతా అదే పోయి దళితులను కొడతారా, ఇచ్చేస్తారా, అది చేస్తారా అని ఒక ఉద్యమం తీసుకొచ్చి అందరూ సహకరించారు. అదే ఎటువంటి మొత్తం మీద బీజేపీ వాళ్ళు ట్యాకప్ చేసాడు, బండి సంజయ్ అనేది చాలా అది చేశారు. తర్వాత ఏమైపోయింది, అక్కడ తల్లబడ్డదైతే దళితులే. ఆ తర్వాత రామోజీపేట ఘటనలు అక్కడ కనిపించింది వాళ్ళు బండి సంజయ్ సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు అక్కడ దళితుల మీద దాదాపు ఒక 30 కుటుంబాల మీద ఏకదాటిగా దళితుల దాడులు చేపించడం. మేము పోయినాం అక్కడికి. ఆ పోతే మరో చుండూరు కారం చేడు కంటే భయంకరమైనటువంటి వాతావరణం. ఆ క్లిప్పింగ్స్ కూడా మన వద్ద ఉన్నాయి, ఎంత ఘోరమైనటువంటి. అదేవిధంగా అదే జరిగిపోయిన తర్వాత మొన్న కందికట్కూరులో అదేవిధంగా కందికట్కూరులో కూడా దళితుల్ని మర్డర్ చేయడం జరిగింది. అది పోతే మొన్న అల్మాస్పూర్ గ్రామంలో మరి పంచాయతీ కానీ మనల్ని పిలిపించేసి అక్కడ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అని కూడా పొట్టు కొట్టడం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక టీఆర్ఎస్ ఎటువంటి కొట్టును మాత్రం ఒక రెడ్డి దెబ్బలు పడతలేడు, ఒక వెల్మ దెబ్బలు పడతలేడు. అక్కడ దెబ్బల వాడిదంతా మాలమాదిలకు సంబంధించినటువంటి దళితులే. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను టీఆర్ఎస్ ఉన్నా, నేను బీజేపీలు ఉన్నా, నేను కాంగ్రెస్ ఉన్నాను అనుకుంటారు తప్ప మీరు అందులో బానిసలు, అందులో మీకు హక్కులు ఉన్నాయి. ఒక నాయకత్వంలో మీరు పనిచేస్తే అది బానిసత్వం. ఇప్పటికీ ఇక్కడ రామోజీపేట ఘటన జరిగితే ఏ ఒక్క దళిత ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఎవరు స్పందించలేదు. రసమయ బాలకిషన్ అయితే నేను గిరావ్ చేయడం జరిగింది సిరిసిల్ల ప్రాంతీయ హాస్పిటల్లో. అదేవిధంగా అల్మాస్పూర్ ఘటన జరిగితే మరి టీఆర్ఎస్ ఒక ఇలాగా కేటీఆర్ ఇలాకాలో మరి అంతా జరిగితే టీఆర్ఎస్ లో దళితుల మీద దాడి జరిగితే కూడా కేటీఆర్ స్పందించలే. నా దళిత సంఘాలు మోపుకుంటే ఏ లాభం, నీకు మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉండాలి, జ్ఞానం ఉండాలి, రాజకీయంగా ఎడిపోతున్నావు ఏ కదా, నువ్వు ఆ పార్టీలో పనిచేసి అధికార పార్టీలో పనిచేస్తే నువ్వు తన్నులు దెబ్బలు తగ్గడం లేదు, తప్పడం లేదు. అయినా మనలకు కొంచెం కూడా సిగ్గుశరం ఎలాంటిది ఏం లేదు, మొత్తం ఏదో పార్టీలో పనిచేస్తాం. మరి ఇప్పుడు అన్నగారు ఇప్పుడు చల్లా ధర్మారెడ్డి అనేటోడు కామెంట్ చేస్తే ఇంతమంది దళిత మాలమాదిగా ఎమ్మెల్యేలు సిగ్గుశరం ఉందా వాళ్ళకి ఏమని నేను అడుగుతున్నాను. మనోడైతే ఎవడైతే అరే ఎవడైనా ఇంత స్పందించిన టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే ఖచ్చితంగా ఇవన్నిటికీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. జై మీ అందరికీ నేను ఎక్కువ మీ అందరూ విందామని నేను ఎప్పటికైనా ఎక్కడైనా వింటాను. నేను మీకు మాట్లాడాను. ఏదేమైనా ఈ ఆలోచన రావడం చాలా శుభపరిణామం. ఈ రాబోయే రోజులు చాలా ప్రమాదకరంలో ఉన్నాయి. ఇవాళ చల్లా ధర్మారెడ్డి ఆలోచన అంటే చల్లా ధర్మారెడ్డి కాదు, అది అందరి రెడ్డిల ఆలోచన, వెల్మల ఆలోచన, కమ్మల ఆలోచన, అందరి ఆలోచన. కాంగ్రెస్లో ఉన్న రెడ్డిలు, టీఆర్ఎస్లో ఉన్న రెడ్డిలు, వెల్మలు, కమ్మలు, టీడీపీలో ఉన్నోళ్ళు అందరూ కూడా దీన్ని ఒక ప్రోత్సాహం ఉండబెట్టుకుని చల్లా ధర్మారెడ్డి అట్లా మాట్లాడి, చల్లా ధర్మారెడ్డి ఒక్కడి కాదు మాట్లాడినారు విషపూరితమని చాలా మంది ఉన్నారు. వాడు ఒక్కరు బయటపడేవాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలా మిత్రుడు మిత్రుడు మాలమాదిగలు తల్లబడుతున్నారు అనే ఒక మంచి సంఘటన గుర్తు చేసారు. మరి తల్లబడేది మాలమాదిగలు, తనేది బీసీలు.
మరి ఎక్కడ ఓ రెడ్డి బయటకు వస్తాడు, ఎస్సీ ఎస్టీ అక్కస్ పెడదామని ఒక రెడ్డి బయట రాడు, ఒక వెనవ బయట రాడు, ఒక బ్రాహ్మణ బయట రాడు. కానీ స్కెచ్ మొత్తం వాళ్ళది. ఆ స్కెచ్ లో బీసీలు చిక్కుంటున్నారు, మనం బీసీల మీద ఫైట్ చేస్తున్నాం. కానీ ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్య వేదిక అని మరి వర్తిల్లా మనం మాట్లాడుతున్నాం. మరి దాన్ని బీసీలు బ్రేక్ చేస్తున్నామని మనం భావిస్తున్నాం. కానీ మన వెనుక బీసీల వెనుక ఎస్సీల వెనుక మనకి తగులు పెట్టేటువంటి వాళ్ళు మరి మనవాళ్ళు మరి చాలా మంచి పకడ్బందీ వ్యూహంతో వాళ్ళు స్కెచ్ చేసి మొదలు పెడితే మనం అలా చిక్కుకుంటాం. ఇలా ఒక ఎమ్మెల్యే నాకు మిత్రుడు గుర్తు చేసినట్టు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మరి అంబేద్కర్ రిజర్వేషన్లు పొంది ఇలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక్కడు కూడా మాట్లాడడం లేదు. మరి అంబేద్కర్ రాజ్యాంగం పేజీల గంటల కొద్ది మాట్లాడే నాయకులు కూడా ఒక్కరు ఈ చల్లధర్మరెడ్డి సంఘటన కానీ ఇలా అనేటువంటి దాడుల విషయంలో కూడా వాళ్ళు వెనుకడిగేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా మనం మంచి మరి మేల్కొని మరి గ్రామాలలో మానవాదిగా ఐక్య వేదికను మనమందరం ఒక బాధ్యతాయుతంగా మరి దీన్ని ఒక వేదికను ఒక పటిష్టపరిచి మరి రాబోయే రోజులలో ఒక మనం రాజ్యాధికారం వైపు మరి మనందరం మానవాదిగలము చాలా కోల్పోయాం. ఏమైనా ప్రయోజనం పొందినమేమో, కానీ ప్రయోజనం పొందిన దానికంటే ఎక్కువగా చాలా నష్టపోయినాం. ఇలా మానవాదిగలు ఇట్లా ఇవాళ ఐక్యంగా ఉంటే ఇలా ఈ టీఆర్ఎస్ లో మనం ఇది మరింత టీఆర్ఎస్ వాడు దానితే టీడీపీ 40 పడతాం, టీడీపీ వాడు దానితే ఇన్ని భవిష్యత్తులో మనకి ఏమవుతుందంటే వాడదంటే ఆన్ క్యాంపులో ఆడతాం, వీడి దాంతో ఆడతాం. అంటే టోటల్గా మనం అంతా బానిసలుగానే మనము బానిసలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నాళ్ళు ఉన్నామండి, మన తరం పోతుంది, బానిసంతో మన తరం పోతుంది. నెక్స్ట్ తరం మన తరం వస్తుంది. పిల్లలకు కూడా ఇదే మన వంశపరంగా వచ్చే హక్కులకు ఇద్దామండి, మారుతామండి. సాధ్యమైన అంతరకు మారడానికి ప్రయత్నం చేద్దామండి. మారితే మనకు అన్ని రకాలుగా సంపద ఈ రాష్ట్ర ఖజానా మన చేతిలో ఉంటుంది. మనని చేసిన పోరాటం ఈ మానవాదిగల ఐక్యతను కలపడం వలన, ఈ మానవాదిగలు కలపడం వలన ఈ రాష్ట్ర ఖజానాను మన ఆధీనంలో తీసుకుంటాం, మన జాతికి మొత్తము పంచగలుగుతాం. మీరు త్యాగం ఇప్పుడు చేస్తే ఈ మానవాదిగల ఐక్యత కలపడానికి మీరు అందరూ త్యాగం చేస్తే రేపు ఉండవో భావి తరాల పిల్లలకు మనము ఉజ్వలమైన భవిష్యత్తు, సంపద, విద్య, వైద్యము, ఆరోగ్యం అన్ని కల్పించగలుగుతాం. లేదు మనము ఏదో పార్టీ కింద 73 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి బానిసలనే ఉంటున్నాము, అట్లనే ఉందామండి. మనలో మార్పు ఇవ్వడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామండి. మీరు సహకరించండి, ఇంటికి ఒకరు ఇవ్వండి. ఈ వేదికలో పనిచేయడానికి ఇంటికి ఒక వ్యక్తిని మీరు ఇవ్వండి. వ్యక్తికి ఒక వ్యక్తిని ఇస్తే ఈ రాష్ట్ర ఖజానాను మొత్తం మనము సృష్టించుకుంటగలుగుతాము, పంచుకోగలుగుతాము, అన్ని చేసుకోగలుగుతాము. అసలు మన దగ్గర ప్రగతి అనేది మన చేతిలో లేదు. అన్నగారు నేను కొన్ని సందర్భాల్లో పనిచేయడం జరిగింది. అడ్వకేట్ గారు బాబురావు గారు, అలాగే ఈ మాలమాదిగల ఉద్యమానికి ఒక చిన్న కాలువ తప్పి దీన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యతులు అన్న తిరుపతి గారికి, అట్లాగే డాక్టర్ వెంకటేశ్వర్ గారికి, తర్వాత పద్మారావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న మా మేనేజర్ నాతో పనిచేసేది కరీంనగర్ జిల్లాలో చాలా చురుకైన ఈరోజు, అట్లాగే భక్తుల చంద్రబాబు అప్పుడు అంబేద్కర్ సంఘాల పాటలు పాడడం జరిగింది. మీ అందరూ కూడా పేరున జైని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే విడిపోయి ఉన్నాం, కలపడానికి మానవాళిగా ఉద్యమం బయలుదేరుతుందని మనం చూస్తాం. మనం కలిసిపోతే అన్నీ సాధించుకుంటాం, ఒకటి కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. బాబురావు అన్నం ఉన్నాడు ఇక్కడ 30 ఏళ్ళ కింద. నేనప్పుడు కరీంనగర్ జిల్లాలో తెచ్చిన అంబేద్కర్ సంఘం. మా ఊళ్ళే ఒక పిల్లోడు రాములని ట్రాక్టర్ 7 గంటలు చనిపోయింది. ఇక్కడ కొమటైనది కారు వచ్చి గుర్తుంది, వాడు చనిపోయింది. చనిపోతే నేను ఇద్దరమే ఇవ్వలేదు అంటే మాలమాదిగా ఐక్యత ఉండడానికి కారణం మీకు చెప్తున్నాను.
ఇద్దరం అన్నకు ఫోన్ చేసిన అవునా కదా, ఇద్దరం ఏం చేసినామంటే మేము ఇద్దరమే ఎంత బెదిరించినామంటే ఒకటైనా ఈ శవం తీసుకొని ఇట్లా ఇచ్చేస్తాం ఆయన అక్కడ చేస్తే దెబ్బ కొద్దిగా వచ్చింది. అది మాలా బాధగా లాగుతానే మనం ఎప్పుడండి ఒక 26 ఏళ్ళు తమ్ముడు చెప్పినాడు, ఒక 26 ఏళ్ళ నుంచి దూరమైన అప్పుడు మాలా మాదిగా అన్నదమ్మలాగా ఉన్నాం. ఒక గొడవ అయితే ఇంకో వచ్చేది, మాలా నచ్చేది, మాదిగా నచ్చేది. ఎందుకంట మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఊర్లోనే మాదిగ వాళ్ళు కొనాలు తిప్పుతారు, బంగారు పండుగ మైసమ్మ. ఆ రోజు మన మాదిగ స్త్రీలు చాలా గొప్పగా అందంగా తయారైతే ఒక రెడ్డి పిల్లగా వచ్చి రౌతేసి వాళ్ళు ఇక్కడ కొట్టేది. అప్పటి యూనిటీ ఇప్పటికి యూనిటీకి ఎంత తేడా కూడా నేను చెప్తాను. చేస్తే ఈయన చుట్ట పీడీలకు ఎందుకు ఊర్లేకపోతే ఆయన కొట్టేది. కొడితే మా నాన్న పెద్ద మనిషి ఉండే మూటా లీడర్ ఇంట్లోకి వెళ్ళి పొయ్యికాడ ఉన్నోని సర్పంచ్ తమ్ముని కొడుకువాడు పొట్టు కొడతాడు. మామూలు కొట్టుడు కాదు, అది ఉరికితే బతికేడు. అప్పుడు నేను 7th చదువుతున్నా. చదివితే మా నాన్న కోసం మొత్తం ఊరంతా కలిగిన రెడ్డిలంతా అరే ఆఫ్టర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇంట్లోకి వచ్చి కొడుతున్నాడు అని ఎట్లా వస్తున్నావు అని చెప్పి అక్కడ కృష్ణమూర్తి ఎస్ఐ మనోడైనా మా జిల్లా గంభీరపేట ఎస్ఐ ఉంది. అయితే పోలీసు వాళ్ళు పంపితే మా ఆయన చేసి పోలీసు గారి కాడికి పోయి దాక్కున్నాడు. ఎవరో ఒకరు చెప్పాడు, మీ కులంలో పుట్టి వీరపాలని ఉంటాడు, కరీంనగర్లో బాబు వాడుకో, మీకు సాయం చేస్తాడని చెప్పాను. చిన్నపిల్ల వచ్చి సార్ కలిస్తే ఏం జరిగింది బాబు ఎవరు అంటే ఇట్లా కొండాపురం మా ముస్తాబాబు అంటారు, ఇట్లా జరిగింది సార్ అంటే ఫోన్ చేస్తే మనోడు కాబట్టి ఒక్క ఎస్ఐ రాలే, ఒక పోలీసు రాలే. పట్టుకొని తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ రెడ్డిలు రావు నోరు మూసుకొని ఉండదు. అది ఇవిటి అని చెప్తా. అరే ఎంతమంది మేధావులు తయారయ్యారు, ఎంతమంది చదువుకున్న తయారయ్యారు. చదువుకున్న వాళ్ళకి ఫీలింగ్ ఉంటాయి, ఎక్కడ ఇవిటి అయితే పడి నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మంచి పునాదేశాలు. ఈ పునాదిని మౌతుకు మౌతు కాయమేది కావాలి. ఈ నోట్ నుంచి ఆ నోటు పోవాలి, ఆ నోట్ నుంచి వీటి పోవాలి. వాళ్ళ మానవాధికం తయారు చేయడానికి, ఏకం చేయడానికి రాష్ట్రం నుంచి మన పెద్ద మంత్రులు వచ్చిండ్రు. మనం అందరూ ఏకమైన ఉద్దేశంతో మౌతు కాయమేది అయితే ఒక మాట నుంచి ఒక్కరు ముచ్చట పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో నేను మైన్పూటలు పోయినా. అప్పుడు నేను మైన్పూట పోయినప్పుడు అక్కడ మామూలు పోయినప్పుడు అంత పుస్తకం పోయినప్పుడు అక్కడ గోపాల్ రామ్ వచ్చి మా వెంకటమల్ల గారు మాట్లాడాలని అన్నారు. నేను నౌకరు చేస్తున్నా. అయితే మాట్లాడి సత్యనారాయణ వరంగల్ ఆయన ఏం చెప్తానంటే తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది. మౌత్ టు మౌత్ క్యాన్వేజీ కావాలి, మొత్తం తెలంగాణతో బ్యాక్ పోవాలని. ఆ వాడు ఇప్పటికి నాకు గుర్తున్నాయి. కాబట్టి వాళ్ళలో రెడ్డి రావులు వాళ్ళు ఇవాళ పరిపాలన చేయడానికి కారణం మనమే. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనలో పరిపాలిస్తారో ఆ లీడర్షిప్ అయితేనే మనకు హక్కులు వస్తాయి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఆలోచన ద్వారా ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి రాజకీయంగా వాళ్ళ చేతులు మనకైతే రాదు అని చెప్పి ఆ బ్రిటిష్ వారిని ఒప్పించి బ్రిటిష్ వారి పరిపాలనలోనే మనకు హక్కులను కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇలా 10% రిజర్వేషన్ అని చెప్పి ఆ 10% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా కారణం మనమే, ఎవరో కాదు. ఆ 10% రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలమే. ఎందుకంటే మన ఓటు ఆ అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలకు వెళ్తాను కాబట్టి ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి మన ఓటు ద్వారానే వాళ్ళకి రిజర్వేషన్ పొందగలిగింది. కాబట్టి ఆ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా పెద్దది. ఓటు ఒక 2 అంకెల ఖడ్గానికంటే బలమైంది ఓటు. ఎందుకంటే ఆ ఓటును ఇలా ఒక మనిషిని లేవటాలన్నా, ఒక మనిషిని దించాలన్నా కూడా ఓటే. ఇలా ఆ ఓటుకున్న ఆయుధం దేనికి కూడా లేదు, డబ్బు కూడా లేదు. డబ్బు ఏంటంటే తగ్గలేవాడట గోక్తలు ఎత్తాడు అన్నట్టు, వాడు తగినాను కూడా లేవాడు. కానీ సీత చెవులో పెట్టుకోకపోయి గోకచ్చినపోయి లేదు అంటే లేస్తాడు, వాడు సీతకు లేస్తాడు. అంటే పెద్దలు చెప్తారు తగ్గలేవాడట గోక్తలు ఎత్తాడట. కాబట్టి ఈ తన్నెటోళ్ళ మనమే, గోపెటోళ్ళ మనమే. ఈ తన్ని గోకి ఆర్గనైజేషన్ చేసేది కూడా మనమే. కాబట్టి దయచేసి ఈ మాలలు మాదిగలు నేను అంబేద్కర్ చేసేటప్పుడు నేను 1987 నుండి అంతకుముందు వచ్చి ఒక 3-4 రెసిడెన్షియల్ ఏవైతే వచ్చినాయో అది యునిసెఫ్
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫెడరేషన్. బాలికల విద్య తక్కువ ఉంది అనేది నేషనల్ పాలసీ మీద ఈ కస్తూరిబాలే కానీ బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రెసిడెన్షియల్స్ వచ్చింది. కారణం ఏంటి అంటే ఎవరు చదువుతారు ఈ హాస్టల్లో? ప్రధానంగా మాల మహిళలు తప్పితే బీసీలు. మరి వీళ్ళందరూ చదివితే నాయనకి ఎవరు తిరగాలి? జరుగుతుందా? ఎక్కువ అప్పుడు టీఆర్ఎస్ తిరిగి పక్కన ఎత్తుంటాడు లక్ష్మణ్ గడ్డ ఉంటాడు. కొంత టీఆర్ఎస్లో బాగా తిరిగిన క్రమంలో నేను కూడా మాట్లాడుతున్నాను. ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒకటి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే అప్పుడు గోపీనాథ్ గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ ఉండి దళిత పాలసీని తయారు చేసి కేసీఆర్ తోటి మాట్లాడించి 65% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కమిటీలలో ఇప్పిస్తామని చెప్పడం, దళిత ముఖ్యమంత్రి రకరకాలే. ఆ తర్వాత ఆయన ఇంటికి పోయింది. అట్లా నేను ఆ విషయం చెప్పి కూడా లక్ష్మణ్ చెప్తే ఒక పాలసీ తయారు చేసింది. ఒక 25-30 రోజులు కేసీఆర్ సీఎం అయినాక అపాయింట్మెంట్ తీసుకొని ఆఖరికి ఒక 20 నిమిషాలు మాట్లాడితే అంత బాగా తయారవుతుంది సార్. వీళ్ళు అంత చదువుతున్నాక నాయకుడికి ఎవరు తిరగాలి? అది సిద్దిపేట పాలసీ. అది సేమ్ రాష్ట్ర పాలసీ. వీళ్ళంత పెద్ద నేరాలు జరిగితే చాలా సంఘాలు స్పందించి ఇక్కడ సిద్దిపేట నుంచి నేరాలకు పాదయాత్ర పెట్టించి నేను జేఏసీలో. సరే ఆ గత 20 సంవత్సరాలలో వాళ్ళని ప్రశ్నించింది లేకపోతే అన్న బాగా యాక్టివైజేషన్, నరసింహరావు, ప్రవీణ్ వీళ్ళంతా చేసిన పాత రాష్ట్రాల్లో పెద్ద బ్రహ్మాండమైన పేరెంట్స్ ఒక 7,000 మందితో అసలు ఆమె పూలే గారు దండేసి అంబేద్కర్కి దండ వేయడానికి పోవడానికి 20-25 నిమిషాలు 100 గదాలు అంత క్రౌడ్ అన్నట్టు చెప్పింది సాక్షాత్తు అక్షర సత్యం. దురదృష్టం ఏంటంటే ఇంట్లో 4 ఉంటే 4 సంఘాలు, సరే వ్యక్తిగత సంఘాలు, వ్యక్తి అభివృద్ధి అయినా కుటుంబ సంక్షేమమైన జాతి సంక్షేమం వర్ధిల్లే పరిస్థితి లేదు. మనం మహనీయుల ఆశయాల ప్రకారం లాంగ్ రన్లో రాజ్యాధికార దిశగా పోతే తప్ప మరి అలా ఎక్కడ పోయినా సిద్ధిపెట్టినా అరే మీకేమే అవసరం బాగా చేస్తున్నాం. నేను చాలా సందర్భాలు అలా మాట్లాడేసి నేనైతే మీటింగ్లో అసలు ఎప్పుడు కూడా ఓపెన్గా మా టీజేఎస్సీ మీటింగ్లో అన్నగారు మీరు కూడా వచ్చారు చాలా సందర్భాలు. ఢిల్లీకి పోతే కూడా మనం ఫ్రెండ్స్ అందరికీ చేయలేమండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే ఇప్పుడు వరకు మనం మాదిగానే వేరు కులాలు వేరుగానే భావనతో బతుకుతున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పిండు మనం వేరు కాదు, మనం అందరం ఒకటే కులానికి సంబంధించిన ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళమని. ఆ కుటుంబం మనం అందరం ఒకటే ఇప్పుడు నిర్ణయించుకొని మనం అందరం కలిసి కట్టుకుంటే మనము ఫ్యూచర్లో భవిష్యత్ తరాలకు కానీ దారి సాగు చేయగలుగుతాము. సో అట్లా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా వాసులు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నటువంటి యాడా క్యాంప్ లాంటి సమావేశం నిర్వహిస్తున్నటువంటి జిల్లా సీనియర్ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు కూడా ఈ బాబు, అలాగే సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ తిరుపతి, మరి తోటి పెద్దలు రాజా గారు, అనంతరాములు, మరి ప్రొఫెసర్ చంద్రయ్య గారు, వెంకన్న గారు, ఇక్కడ వచ్చినటువంటి సింగర్స్, అలాగే రామకృష్ణ గారు, పెద్దలు ఈ గారు, తదితరులందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా బిజీ ఉన్నది, పని లేక ఏం లేదు. నేను గత 20 సంవత్సరాలుగా బాన్సెట్ కార్యకర్త, అదేవిధంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్న హైకోర్టు న్యాయవాదులు. రీసెంట్లీగా నేను రాత్రి సాయంత్రం వచ్చినప్పుడు అన్నాడు కొత్తనాడు అంటే సాయన నేను రాలేకపోతున్నాను, మళ్ళీ అది క్యాన్సల్ చేసుకొని మళ్ళీ రావడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పనులు ఉంటాయి, కానీ ఈ టైంకి కేటాయించి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకొక చిన్న అదేంటంటే మన పాంప్లెట్లో నెంబర్ లేదు, ఆ నెంబర్లు
వెయ్యాలి. అది అంతటా పాటిస్తున్నాం. అన్ని జిల్లాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా పాటిస్తున్నాం. మీరు ఇంతమంది మేధావులు ఉన్నారు. ఎవరైనా భయపడేది, రాజకీయ నాయకులైనా ఎవరైనా వ్యవస్థ భయపడేది ఇద్దరికి భయపడితే ఫస్ట్. ఒకటి జర్నలిస్టుకు, రెండోది లాయర్లకు. మీరు అందరూ లాయర్లు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా అది మీరు చేయలేకపోయారు. అది మీరు తప్పకుండా చేయాలి. మీరు ముందుకు వస్తే తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది లాయర్లే ఫస్ట్. తెలంగాణ ఉద్యమంలో లాయర్లు వచ్చిన తర్వాత పోలీసు పక్కన జరిగింది. లాయర్లకు ఉన్న బలం అది. ఆ విధంగా మీరు కొంచెం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సమయం లేదు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి కట్ చేస్తాను. మన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అని అన్నారు. అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అయితే 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. వాళ్ళ చేతిలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంది. వాళ్ళకు అది ఈబీఎస్ ఆ రిజర్వేషన్ చేయాలని ఒక పట్టుదల ఉంది. వాళ్ళు ఒక మంచి సమయ సందర్భం చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా మేధావులకి మరియు కళాకారులకి అందరికి కూడా నా యొక్క జై భీములు. ఒకసారి అందరూ జై భీమ్ అనాలని చెప్పేసిన జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. మిత్రులారా, అంటే మేము ఇక్కడికి రావడానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, హక్కుల ద్వారా చీకటి నుంచి వెలుగులోకి వచ్చినటువంటి మీరు ఎంతో ప్రకాశవంతంగా వెలుగొందుతున్నారు. కానీ మీరు వదిలి వచ్చినటువంటి ఆ చీకటి ప్రదేశంలో ఇంకా ఎందరో అభాగ్యులు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంప్లాయీస్కి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే మేము ఈరోజు ఇక్కడికి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది మరి మీరందరూ కూడా నాకు తెలిసి ఎంప్లాయీస్ తర్వాత ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు సంబంధించినటువంటి మండలాలు కానీ మీకు సంబంధించినటువంటి గ్రామాల్లో కానీ ఇలానే వెళ్ళి మీ యొక్క వెలుగును వాళ్ళకు కూడా ప్రసాదించాలని చెప్పేసి నా మొట్టమొదటి డిమాండ్ మీ నుంచి నేను కోరేది. ఎందుకంటే మరి నేను ఒక ప్రిన్సిపాల్గా గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయిపోయి నా సమాజానికి ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి తిరుపతి గారు, నేను, మరి పద్మనాభ గారు, మరి వీళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ చల్లా ఎవరు ధర్మారెడ్డి ఎవరు అన్నాడు కదా, వాళ్ళకి తెలియలేదు అయిందని చెప్పేసి. సో నేను ఉస్మానియా హాస్పిటల్లో బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు గ్రహీత నేను. ఏ ఎడ్డోడికి రాలేదు, ఏ కమ్మోడికి రాలే, ఏ వ్యాపారుడికి రాలే, నాకు ఇచ్చారు బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు. ఎవడన్నా ఇస్తాడా? అంటే నేను ఎంత శ్రమ చేస్తే అక్కడ నాకు అది వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే అన్ని ఆధిపత్య కులాల మధ్య ఒక ఎస్సీ వాడికి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు ఇచ్చారంటే మరి నాది ఎంత స్థాయి ఉంటుందో ఒక్కసారి తెలుసుకోండి. అలానే నేను 24 గంటలు ఆల్మోస్ట్ 365 రోజులు కంపల్సరీ నేను హాస్పిటల్కి వెళ్తాను. ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఎందుకనంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడికి 90% నా ప్రజలే వస్తారు. సో నా ప్రజలు వస్తారు కాబట్టి నేను లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటే నా ప్రజలకు ఎవడక్కడ ఉస్మానియా హాస్పిటల్లో హెల్ప్ చేయాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథం. సో నేను ఈ స్థాయికి ఎదిగాను, నా వాళ్ళకు అందుబాటులో ఉండాలి అని ఒక్క రోజు కూడా నేను లీవ్ పెట్టకుండా హాస్పిటల్కి వెళ్తాను. దానికి గాను నాకు అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ అని చెప్పి నాకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఎవడన్నా లీవ్ పెట్టుకుంటాడు, 35 లీవ్లు ఉంటాయి, ఒక్క లీవ్ కూడా ఎవరు ఉపయోగించలేదు. అయితే జనం అందరూ నన్ను అడుగుతారు, సార్ మీకు జ్వరం కూడా రాదా, మీకు తలనొప్పి కూడా రాదా, మీరు లీవ్ పెట్టరా, ఎట్లా సార్ అంటే మరి నాకు ఇప్పుడు జ్వరం రాలేదు, ఎప్పుడు తలనొప్పి రాలేదు. నా దగ్గరకు వచ్చేదంతా నా ప్రజలు వస్తారు కాబట్టి నాకు తలనొప్పి ఎందుకు ఉంటుంది, వాళ్ళే తలనొప్పితో నా దగ్గరకు వస్తారు, వాళ్ళు తలనొప్పి ఎట్ట తీయాలని నేను చూస్తాను. సో ఇది అందుకే నాకు రాలేదు. సో మిగతా ఒక ఆదివారం మాత్రమే నేను ఇట్లా జిల్లా తిరుగుతూ ఉండేవాడు. అప్పటి నుంచే సరే ఉన్నప్పటి నుంచే జిల్లా ఆదివారం తిరుగుతూ ఉండేవాడు. సో నేను ఎక్కడ కూడా